మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 18 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి సాయంకాలం 6:56 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:48 వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 3:48 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు చాలా బాగున్నాయి. ఆనంద యోగం, కాలదండ యోగం రెండు కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. చంచలమైన మనసు ఉంటుంది. మనస్సును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి, రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి, వీటన్నిటికీ కూడా 12 రాశుల వాళ్ళకి ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా 12 రాశుల వాళ్ళకి బలం చక్కగా ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విదేశాలకు సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా 12 రాశుల వాళ్ళకి రాహువు మీనక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 3:48 వరకు ఉంది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా తైలాభ్యంగనం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసుకోవడానికి మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి మృగశిర నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు ఈ నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి, బండి కానీ కారు కానీ ఏదైనా వెహికల్ తీసుకుంటే దాన్ని ఫస్ట్ టైం నడపడానికి కూడా మృగశిర నక్షత్రం చాలా మంచిది. మధ్యాహ్నం 3:48 వరకు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:48 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న టైంలో శత్రువుల మీద విజయం సాధించడానికి ఏ పనైనా చేసుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి ఆరుద్ర మంచిది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర మంచిది. అలాగే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. ఎవరైనా దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఆరుద్ర మంచి నక్షత్రం. పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి, ఎదుటి వాళ్ళతో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. కొన్నిసార్లు సీక్రెట్గా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా సీక్రెట్గా చేయాల్సిన పనులకు కూడా ఆరుద్ర నక్షత్రం చాలా మంచిది. కొత్తగా వెహికల్స్ కొన్నవాళ్ళు వెహికల్స్ నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3:48 తర్వాత ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సర్వకార్యముల యందు విజయమే లభిస్తుంది. అపజయం అనేది ఉండదు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మేషరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మేషరాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయాలి. అదేవిధంగా మనోవేదన కొన్ని విషయాల్లో ఈరోజు మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ మనోవేదన అధిగమించండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే
ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు మిథున రాశి వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. కాబట్టి కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒకరంటే ఒకరు అనుకూలంగా ప్రవర్తించాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి. అప్పుడు మనోవిచారాన్ని అధిగమించవచ్చు, కుటుంబ పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విఘ్ననాయకుడైనటువంటి గణపతిని స్మరించుకొని ముఖ్యమైన పనులన్నీ చేసుకోవటం ద్వారా సింహరాశి వాళ్ళు విఘ్నాలన్నీ అధిగమించి కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా విశేషమైన అనుకూలతలు కనిపిస్తున్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ధనలాభం కలిగే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సుఖ భోజన ప్రాప్తి యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని స్వీకరించే యోగం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అన్ని రకాలుగా అభివృద్ధి కనిపిస్తోంది. వ్యతిరేకత ఏమీ లేదు. ఉద్యోగ రంగంలో అభివృద్ధి, వ్యాపార రంగంలో అభివృద్ధి, వృత్తిపరంగా మంచి అభివృద్ధిని పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే బంధుమిత్రుల సమాగమం ఏర్పడుతుంది. అంటే బంధువులను మిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేటటువంటి యోగం తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శరీర సౌఖ్యం ఉంటుంది. అంటే శరీరానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు విద్యార్థులకు చక్కగా అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు పొందే యోగం ఉంది. అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి అనుకూలతే ఉంటుంది. వ్యతిరేకత అనేది ఉండదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బంధువులతో కానీ మిత్రులతో కానీ వ్యవహరించేటప్పుడు ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల ధనాన్ని పోగొట్టుకోవటం లేదా నష్టపోయే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు డబ్బు సంబంధ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరుగుతారు. కాబట్టి బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహాలు కూడా విపరీతమైన చికాకును కలిగింపజేస్తూ ఉంటాయి. మనస్సును స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. కుటుంబంలో సభ్యులతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి. అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా కుంభరాశి వాళ్ళ ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా మీనరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే సోమవారం కాబట్టి శివుడికి సంబంధించిన 2 మంత్రాలు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఆ 2 మంత్రాలు ఏంటంటే ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః. ఇవి మంత్రాలు. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః. మంత్రాలు చదువుకొని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి మంచిది. అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవడానికి చంద్రహోరం మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి, నీటి మీద ప్రయాణం చేసి ధనం సంపాదించడానికి చంద్రహోరం మంచిది. కొత్తగా ఆభరణాలు కొన్నవి ధరించడానికి చంద్రహోరం మంచిది. అలాగే బావులు తవ్వటానికి, చెరువులు తవ్వటానికి ఇలాంటి వాటిని ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ హోర మంచిది. అలాగే స్థల మార్పులకు కూడా ఈ హోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
అనేక యూట్యూబ్ ఛానల్స్‌లో మాచిరాజు భక్తి అనే పేరుతో కొంతమంది ఫేక్‌గా వీడియోలు చేయటము, అదేవిధంగా ఫేక్ నంబర్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మా అఫీషియల్ ఛానల్ మాచిరాజు భక్తి ఒకటే ఉంటుంది. మా అఫీషియల్ ఛానల్‌కి అఫీషియల్ ఫోన్ నంబర్ ఒక్కటే ఉంటుంది. 9399990660 9399990660 ఈ నెంబర్‌కి మాత్రమే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్‌ని చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.